ఎంపీ అరవింద్, జీవన్ రెడ్డి గతంలో కలిసి పనిచేసినట్టుగానే ఇప్పుడు మళ్లీ కలిసి పనిచేస్తున్నారా అని ప్రజల్లో ఆశ్చర్యం కలుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్ లో కలిసి బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో వినతి పత్రాన్ని అందజేయడం పట్ల జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కేంద్ర మంత్రి జువెల్ ఓరం రైకల్ జగన్నాథ్పూర్ బ్రిడ్జి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని, వారిని ఎంపీ అరవింద్ తో ఢిల్లీలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ మంత్రి అయ్యాక బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జి ఏర్పాటు కృషి చేశారని, తొలి సంతకం చేశారని, టెండర్ వేసిన కాంట్రాక్టర్లు పనిచేయకపోవడం వల్ల మళ్లీ టెండర్ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, త్వరితగతిన పనులు పూర్తికి కృషి చేయాలని వినతి పత్రాన్ని ఇవ్వడం కూడా జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. 2012 సంవత్సరంలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి బోర్నపల్లి బ్రిడ్జికి ₹1 కోటి మంజూరు అయ్యాయని అధికారులతో వెళ్లి అక్కడ ప్రజలకు చెప్పారని గుర్తు చేశారు. ₹1 కోటి నిధులు ఏమయ్యాయని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకంలో భాగంగా రావాల్సిన నిధులను సీనియర్ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. రాయకల్ మండలంలోని బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ విషయంలో గౌరవ మంత్రివర్యులు ఎస్సీ, ఎస్టీ, డిసేబుల్డ్ వివిధ శాఖల సంక్షేమ శాఖ మంత్రివర్యులైన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని కలిసి వారికి చాలా పని ఒత్తిడిలో ఉంటారు కాబట్టి రాతపూర్వకంగా బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్కు తమరు మంజూరు ఇచ్చిండ్రు, టెండర్ పిలిచిండ్రు, కాంట్రాక్టర్ రాలేదు. కొంచెం చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ నాయక్ గారితో మాట్లాడని చెప్పడంతో వారు వెనువెంటనే స్పందించి సి గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, మనం ఇది మంజూరు ఇచ్చినాం, మరి కాంట్రాక్టర్ రాలేదు, ఎవరైనా మంచి కాంట్రాక్టర్ని చూసి మాట్లాడమని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని, దాంతో పాటుగా అంతకుముందు కూడా కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువెల్ ఓరం గారు రాయకల్ వచ్చినప్పుడు కూడా చెప్పడం, తర్వాత ఢిల్లీలో నేను మీకు తెలుసు మన పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించే పెద్దలు కలిసి జువెల్ ఓరం గారికి, గురుదాస్ గారికి ప్రతిపాదన ఇవ్వడమే కాకుండా రాష్ట్రం నుంచి కూడా పంపాలి అంటే గిరిజనుల హక్కులది ఆర్టికల్ 275 ప్రకారం మాకు ఈ రోడ్ కావాలి అని చెప్పి ఏదైతే శరత్ గారు అంతా తయారు చేసిన ఫైల్ అన్నారో అదే శరత్ గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి కాకముందు ఇదే ఎస్టీ వెల్ఫేర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి సలహాదారు గారి సూచన, నా అభ్యర్థన మేరకు రిప్రజెంటేషన్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. కానీ మంజూరు రాలేదు. రాష్ట్రాల నుంచి పంపినాం, అక్కడ వెళ్ళి మన పార్లమెంట్ సభ్యులు గారు నేను వెళ్ళి కూడా గిరిజన శాఖ మంత్రి, సహాయ మంత్రి కలిసి నిన్న పెద్దలు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు రాయకల్లో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు మళ్ళీ ఈ ప్రతిపాదన ఇవ్వడం అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది అంటారు. నేను ఇవ్వడం ఆశ్చర్య సంగతి ఏంటో కానీ ఒక్కటి మాత్రం ఆశ్చర్యపడే విషయాన్ని నేను మా పాత్రికేయ మిత్రులకు చెప్తా. అది కూడా ఏదో చాటుముచ్చట కాదు. 2014 కంటే ముందు సర్పంచ్గా బోర్నపల్లి ఉన్న మా శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు వైఎస్ఎంపీగా ఉండ్రి, సోదరుడు రాజు గారు అక్కడ ఎంపీటీసీగా ఉండ్రి. అప్పుడు జీవన్ రెడ్డి గారు రోడ్ల మంత్రిగా పనిచేసి ఎన్నో వేల కోట్ల రోడ్లు, బ్రిడ్జ్లు మంజూరు చేసిన వారు. ఇదే బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్కు ఐఏపీ ఫండ్స్ అంటారు, అప్పుడు నక్సలైట్ల వాటి విషయంలో చేస్తున్న మారుమూల గ్రామం కాబట్టి ₹1 కోటి కాగితం తీసుకొని పెద్ద పెద్ద ఇంజనీర్లు తీసుకొని జీబులు వచ్చిందండి. అనుకోకుండా
నేను మీ అందరూ తెలుసు హెల్త్ క్యాంపులు చాలా ఎక్కువ చేస్తుంటాను. అప్పుడు యశోద హాస్పిటల్ తీసుకుని నేను ఆడ హెల్త్ క్యాంప్ పెట్టా బోర్రపల్లిలో. బోర్రపల్లి గ్రామంలో నాకు దగ్గర బంధువులు కూడా ఉన్నారు. అదే ఇంటికి సార్ కూడా వచ్చాను, కలిసి ఛాయ్ తాగినాం. నేను నా పనికి నేను పోయినా. రాజేమో వేరే పార్టీ కాబట్టి నాయకున్నాడు, తమ్ముడు శ్రీనివాస కాంగ్రెస్ పార్టీ కాబట్టి జీవరెడ్డి గారు అందరు పోయి కాగితాలన్నీ చూసి బోర్రపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ ₹1 ఇక మంజూరు అయినట్టే అని అన్ని మాట్లాడితే దాని పర్యవసానం ఏంటంటే 14లో నేను ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయింది 7,000. ఆ 7,000 మైనస్ రాయకల్లనే, అందులో 500 ఓట్ల బోర్రపల్లి. అంటే ప్రజలను ఎట్లా నమ్మించిన జీవన్ రెడ్డి గారు అనేది ఆశ్చర్యపడాల్సిన విషయం. అది ఆ తర్వాత 9 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం. సారు రోడ్ల మంత్రిగా పనిచేసారు సీనియర్ నాయకులు, మీరంటే ఎమ్మెల్యే. గెలవగానే సార్ కరోనా, ఇప్పుడు కరువు, అటు కవిత కోల్పోవడు. మరి వారైతే వారికి అడ్డు అదుపే లేదు, వారు ఏం చెప్తే అదే వేదం. రోడ్ల మంత్రి, మాజీ మంత్రి చేయలే. మరి అది ఆశ్చర్యం అనిపిస్తలేదా? లేదా జువెలవరం గారు, వీరు శాసనసభ్యులు ఉన్నారు, నేనే పదవిలేని వట్టిగానే ఉన్నా. రాయకల్లో వేలాది మంది ముందు గవర్నర్ గారితో చెప్పినప్పుడు మరి మంజూరు రాలే, అది ఆశ్చర్యం అనిపిస్తలేదా? అంటే ఎంపీ గారు వీళ్ళిద్దరు కొల్లుడైనా చెప్పి మేము కలిసి పనిచేసాం 2019 అని జీవన్ రెడ్డి గారే చెప్పారు. అంటే ఇప్పటికి కూడా అట్లే కలిసి పనిచేస్తుండ్రా? ఇప్పుడు మరి ఢిల్లీ దానికి పోయినరు, అక్కడ జువెలవరం గారు గిరిజన శాఖ మంత్రి కాగితం ఇచ్చిండ్రు, ఇక్కడ ఇచ్చిండ్రు, మరి రాలేదు. అది కూడా ఆశ్చర్యం అనిపిస్తలేదా? నా ఎమ్మెల్యే గారి మీద నా మీదనే అందరూ అంటే పనిచేస్తే నా మీదనే వాడుడా? ప్రజలు ఆశ్చర్యపోతారు, ఏంటి అందరూ ఈ మీద వస్తున్నారు. ఏం చేస్తారో చూద్దాం, అది వేరే విషయం. 2 సార్లు అయితే గెలిపించారు, మిమ్మల్ని ఓడగొట్టారు. ఇవన్నీ ఆశ్చర్యపడే మీరు చేసే పనులు, మీరు చేసే పనులకు ఆశ్చర్యానికి గురయ్యే మిమ్మల్ని ఆశ్చర్యపడేటట్టు చేశాను. మీ ఓటమి మీకే అర్థం కాదంత గట్టి కూడా ఇచ్చాను. ఏం మాట్లాడుతున్నారు నిన్న మాట్లాడేటప్పుడు మా పాత్రికేయ మిత్రులు, మేము మీడియా ద్వారా ప్రయాణాలు. జగిత్యాల పట్టణంలో పేద ప్రజల కోసం ఇల్లు నిర్మాణం బట్టి మరి అయిపోయినాయి. మరి అప్పుడు కాంట్రాక్టర్లు వచ్చారు, మరి మీరు ఎందుకు చేయించలేదు? నేను ఒక పెద్ద కాంట్రాక్టర్ తీసుకొచ్చి 4,000 పేద కుటుంబాలు అంటే 20,000 మంది ఉండే విధంగా కట్టిస్తే అలా భవన్ కాంట్రాక్టర్ తెచ్చుకొచ్చాడు. వాడు ఎవడయ్యా గౌరీశంకర్, ఇదే వాడు వీడు అని. ఓకే, మీ భాష మీ ఇష్టం, నన్ను కూడా అన్నారు, అది వేరే. వాడు ఎవడయ్యా గౌరీశంకర్ అని చెప్పి మాట్లాడారు. నిన్న ఇంకా పోయిన వినాయక చవితి అప్పుడు, వినాయక చవితి పండుగలు వస్తున్నాయి, గోవిందపల్లిలో రోడ్లు వేయాలని చెప్పి అక్కడ ప్రజలు కొడితే టెండర్ కరెక్ట్ ఉందని చెప్పి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఎల్ఓ ఇచ్చిండ్రు. ఓన్లీ అగ్రిమెంట్ కాకపోతే ఇదే ప్రెస్ మీట్ పెట్టి, అరే రోడ్ ఎట్లా వేసిరా, గోవిందపల్లి అక్కడ రోడ్లు ఎట్లా వేసిరా, పక్కన నందన్నాడు, భూషణ్ ఉన్నారు, బాలశంకర్ ఉన్నాడు, అందరు ఇక్కడనే ఉన్నారు. నాకు ఆశ్చర్యం అవుతుంది, రోడ్ ఎట్లా వేసారు అని చెప్పి అన్నారు. ఈ కాంట్రాక్టర్ ఎవరే అన్నారు. నిన్నేమన్నారు తెలుసా? సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే గారు మరి 2 సార్లు టెండర్ వేస్తే బోర్రపల్లి జగన్నాథ్పూర్ది కాంట్రాక్టర్ రాలేదు, మళ్ళా SSR రేట్లు వస్తాయి, రివైజ్ ఎస్టిమేట్ అవుతుంది, అందరికి అర్థం కాదు, కాంట్రాక్టర్లకు అర్థమవుతుంది, లేకపోతే నాయకులకు అర్థమవుతుంది. మరి ఎమ్మెల్యే గారు తెలిసిన కాంట్రాక్టర్ తీసుకొచ్చి చేయించవచ్చు కదా అన్నారు. ఇది నాకైతే అత్యంత ఆశ్చర్యకరంగా ఉండదు. అప్పుడేమో తీసుకొస్తే వాడోడు వీడోడు పని ఎట్లా చేసారు, నాకు ఆశ్చర్యం అవుతుంది అని వారే అన్నారు. ఇప్పుడు నిన్న వారే అంటారు. వారికి తెలియదా? వారు మంత్రిగా ఉన్నప్పుడు సంతకాలు పెట్టి అన్ని రోడ్లు, అన్ని బ్రిడ్జ్లు అయిపోయినాయి. వివిధ సమస్యల వల్ల ఎన్నో అయిపోతాయి. గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు పెట్టిన తొలి సంతకాన్ని మర్చిపోయినా అంటున్నారు. ఎక్కడ మర్చిపోయారా? తొలి సంతకం పెట్టారు, టెండర్ పిలిచారు, ఒకసారి కాకపోతే 2 సార్లు పిలిచారు, రాలేదు. ఎన్నో పనులు ఉంటాయి. ఒక శాసనసభ్యులుగా నేను పోయి గుర్తు చేసిన,
నిధులుంటే మన దాంట్లో చేయండి, నిధులు తక్కువ ఉంటే కేంద్రం కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నా, జగన్నాథ్పూర్ బోర్రపల్లి గ్రామాలు, జగన్నాథ్పూర్ గ్రామం పూర్తి స్థాయిలో గిరిజన గ్రామం. ఇక్కడే మా దావరపల్లి సర్పంచ్ గారు కూడా ఉన్నారు, వేదిక పైన ప్రసాద్ గారు ప్రెస్ మీట్ లో. అది కూడా అతిపెద్ద గిరిజన గ్రామం. రెండు కూడా పిఎం జన్మన్ కింద గిరిజనులను అక్కడ ఉన్న వసతులు తీర్చడానికి గుర్తించబడ్డ ఏకైక గ్రామము మన నియోజకవర్గంలోని ఈ గ్రామాలు. ఉన్న అధికారులందరూ వచ్చి కాగితాలు రాసుకుని పోయారు. నీకు రోడ్ కావన్నా, బోర్ కావన్నా, కరెంటు కావన్నా అన్ని రాసుకుపోయారు. సంవత్సరం అయిపోయింది, ఇదివరకు ఏమీ లేదు. మరి ఇవన్నీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు తెలియ, జీవన్ రెడ్డి గారికి డెఫినెట్ గా నేను చెప్తా ఉన్నా, ఇక వయసు ఎక్కువైంది కాబట్టి అది వేరే విషయం, సీనియర్ రెడ్డి కాబట్టి నాకంటే ఎక్కువ అవగాహన ఉంటుందని నేను తప్పకుండా నేను ఇవాళ చెప్తా ఉన్నా. చాలా విషయాలు ఉంటుంది, వైద్యం విషయంలో నాకు కొంత ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఒక సమితి ప్రెసిడెంట్ గా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, మాజీ మంత్రిగా ఎప్పుడు గతంలో ఉన్న అధికార పార్టీని 25 ఏళ్ళు తిట్టి వాళ్ళతో పనిచేస్తాం. సో 25 ఏళ్ళు ఎన్ని అన్నారో అది అన్ని తెలుసు. నేను అదే కాళేశ్వరం గురించి అక్కడ మాట్లాడింది. ఇంకా అదే కాళేశ్వరం దండుగా కేసీఆర్ వృద్ధి చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దోసుకుంటున్నాడు ప్రభుత్వాన్ని ఇవన్నీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతారు. ఏదేమైనా వారికి ఏం ఆశ్చర్యం వేసిందో కానీ ఇక్కడున్న మాకు, మా సీఎంకు, రాజుకైతే ఖచ్చితంగా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే అప్పుడు ₹1 కాగితం పట్టుకొచ్చి ఎటు కాకపోయా మేము కూడా ఆఫీసులో చుట్టూ తిరిగి, ఎందుకంటే వారు అధికార పార్టీ దిక్కుండ్రి. నాకు హైదరాబాద్ కూడా చెప్పారు, నేను కూడా ఈఎన్సీ ఆఫీస్కి పోయినా అప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్లతో ఒక అయ్యప్ప స్వామి ఉంటే, అయ్యప్ప స్వామి మాలలు ఉంటే భోజనం పెట్టా అని. ఇక రాజేమో పోలేదు నాతో ఉండే, ఎందుకంటే నేను అప్పుడు అదే ఊర్లో హెల్త్ క్యాంప్ పెట్టి. అంటే గౌరవనీయులు సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఏ పని చేసినా నేను చేస్తే దాన్ని విమర్శించడే ఎజెండాగా పెట్టుకుంటే కొంత మాకు పనులు చేసే కష్టమవుతుంది. దానికి ఉదాహరణ ఇదే కాంట్రాక్టు, టెండరు, అగ్రిమెంట్ విషయంలో మున్సిపల్ పనులు సవ్యంగా జరుగుతున్న సందర్భం, మున్సిపల్లో ఇదే గౌరీశంకర్ అనే కాంట్రాక్టర్ మంచి టకటగా చేస్తూ ఉంటే అగ్రిమెంట్ ఒక్కటి కాలేదు, అగ్రిమెంట్ లేకుండా పని చేయొచ్చు. లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది, టెండర్ కరెక్ట్ ఉన్నదని లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది, బ్యాంకు గ్యారంటీ కూడా బ్యాంకుకు రాసిండు. గౌరవ ముఖ్యమంత్రి కొల్లాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫౌండేషన్ ఉంటే ఇదే కాంట్రాక్టర్ కాబట్టి అక్కడికి వెళ్ళడం వల్ల లేట్ అయితే జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కాంట్రాక్టులు, టెండర్లలో నేను ఏదో అవినీతి చేస్తున్నాను ప్రజలకు అర్థమయ్యే విధంగా, లేదా మా కుటుంబ సభ్యులు, మా వియ్యకుడు వాళ్ళ కాంట్రాక్టర్లు కాబట్టి వాళ్ళ బేనామే నడుతున్నా అనే విధంగా ప్రజలను తప్పుదో పట్టించింది. దయచేసి ఇప్పటికైనా కోరుతా ఉన్నా, ఇంత సీనియర్ నాయకులు, మీకు ఆశ్చర్యం అయ్యేది ఏం లేదు. అందరూ ఆశ్చర్యపోతున్నారు మీరు మాట్లాడే మాటకు. నిన్నోటి మాట్లాడి ఇవాళ ఒకటి మాట్లాడితే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. జీవన్ రెడ్డి గారు జగన్నాథ్పూర్ బోర్డర్ బ్రిడ్జ్లో ₹1 ఎట్లా కడతా అన్నారు, మీరు అధికారులు ఎట్లా తీసుకపోయారు, ఆ తర్వాత అది ఏమైంది, అది ఎనడే బాబు సారు మాజీ మంత్రి కాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడేమో నేను లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు జ్ఞాపకం చేస్తే, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రావాల్సిన నిధులు మన హక్కు, మనం పన్ను కడుతున్నాం, గిరిజనుల హక్కు ఆర్టికల్ 275. రెండోది పిఎం జన్మన్ కింద అదే గ్రామం డిక్లేర్ అయి ఉండదు, జిల్లా మొత్తంలో ఒకటే కాబట్టి మన హక్కు గుర్తు చేస్తే ఆశ్చర్యపోతే నేనేం చేయలేను. మంత్రి గారిని తొలి సంతకం పెట్టిండు, మంత్రి వారు ఏం మర్చిపోలే, జ్ఞాపకం ఉంది. 2 సార్లు టెండర్లు పిలిపించారు, మళ్ళీ కూడా అయితే కేంద్రానికి రాయండి లేకపోతే ఇక్కడ కాంట్రాక్టర్ని పిలవమని చెప్పారు. ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, మరి మీరు రోడ్ల మంత్రి ఉండి అప్పుడే బోర్రపల్లి బ్రిడ్జ్ ఎందుకు చేయలేదు, అప్పుడు ఎందుకు చేయలేదు అడుగుతున్నా. ఈ ₹1 కాగితం పట్టుకొచ్చి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ చేయలేదు, ఇటుకాల రామారావుపల్లి బ్రిడ్జ్ ఎంత ముఖ్యమైనది చేసినా మీరు. మరి నేను ఎమ్మెల్యే అయినాకనే కదా ఇటుకాల రామారావుపల్లి బ్రిడ్జ్ అయింది. బోర్రపల్లి బ్రిడ్జ్ మీరు కొబ్బరికాయ కొడితే మధ్యలో అయిపోతే మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినాకనే కదా పూర్తయింది. 5 ఏళ్ళు ఎక్కడైంది?
ఇటుకాల రామారావుపల్లి బ్రిడ్జ్ 9 సార్లు టెండర్ పిలిచారు. 9 సార్లు 9వ సారికి కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యింది. చెప్పిన బాబు నీకు సహకరిస్తా, బిల్లులు ఇప్పిస్తా అని చెప్పి ఎంట చేస్తా అయింది. కొంత 5% పని అయిపోయింది అంతే. బ్రిడ్జ్ అంతా అయిపోయింది, దాని మీకు రాకపోకలు అవుతున్నాయి, అప్రోచ్ రోడ్లు కాలే. అట్లా ఎన్నో బ్రిడ్జిలు చేశాం. కోనాపూర్ బ్రిడ్జ్ పెంబెట్ల మీరు మంత్రి ఉన్నప్పటికెళ్ళి ఉన్నది, పాడైపోయింది, చేసినాం. రామాజపేట బ్రిడ్జ్ చేసాం, మైతాపూర్ బ్రిడ్జ్ చేసాం. నిధులు కొంత తగ్గినాయి, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారే స్వయాన చెప్తున్నారు. దానికి మీకు తెలియదా? మీరు లేరా ప్రభుత్వంలో? మీరు ఈ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసారు. మీరు రకరకాల కారణాలు, కేసీఆర్ గారు కుర్చీ దగ్గరికి, కుటుంబం దగ్గరకు ఏం మాట్లాడుకున్నారో మాట్లాడుకున్నారు. మీరు ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. ఉన్న దాంట్లో చేయడానికే ఈ పనులన్నీ చేస్తా ఉన్నాం. కాబట్టి సీనియర్ నాయకులు నిన్న నాకు ఆశ్చర్యం వేసింది అన్నట్లో, మాకు గతంలో ఏమేమి మాట్లాడిందో ఇప్పుడేం మాట్లాడుతుందో ఇంటే మాత్రం నాకే కాదు ప్రజలందరికీ ఆశ్చర్యం అవుతుందని మాత్రం తెలియజేస్తున్నాం.